అపోస్తులుడైన సౌలు పౌలుగా ఎలా మారాడో చూసుకున్నాము, మాకు అంకుల్ చెప్పారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ గురించి తెలుసుకున్నాము. మనకి బైబిల్లో మొదటిసారిగా క్వశ్చన్ మార్క్ సాతాను తెస్తాడనమాట. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం దాన్ని చూడొచ్చు. ఇంకా ఆల్ఫా ఓమేగా. ఆల్ఫా అంటే మనకి నార్మల్గా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో స్టార్టింగ్ లెటర్ ఏ. దేవుడు మొదటివాడు కడపటివాడు అని చూస్తాం మనం. దానికి ఆల్ఫా ఓమేగా అని పేరు వస్తుంది. నెక్స్ట్ సౌలు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించినప్పుడు సౌలు గుడ్డివాడు అయిపోతాడు. అననీయ వచ్చి అతనికి ప్రేయర్ చేసిన తర్వాత సౌలుకి చూపు అనేది కలుగుతుంది అనమాట. తర్వాత ఏం జరుగుతుందంటే అతను దేవుని స్వార్థ ప్రకటించడం స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో అతన్ని చెరసాల్లోకి వేయడం జరుగుతుంది. అతను చెరసాల్లో కూడా దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థన చేయడం వల్ల చెరసాల యొక్క అధికారులు అనేది అతన్ని విడిపించి అతని ద్వారా బాప్తిజం పొందుతారు. ఇది మాకు ఈరోజు